హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే రవ్వ లడ్డు చేస్తున్నాం. ఫస్ట్ ఒక ప్యాన్లో నెయ్యి తీసుకొని 1/2 కిలో జీడిపప్పు, 100 గ్రాముల కిస్మిస్ కలిపేసుకున్నాం. మంచిగా డ్రీ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఉంచుకోవాలి. మేమైతే రవ్వ లడ్డుకి 2 కిలోలు రవ్వ, 2 కిలోలు షుగర్ తీసుకున్నాము. నెయ్యి వచ్చేసి 200 గ్రామ్స్ ప్యాకెట్ ఉంటుంది కదా, నేతి ప్యాకెట్, అవి తీసుకున్నాము. ఇందాక మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాం కదా, అదే నేతిలో రవ్వను కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా మంచిగా వేయించి పక్కన పెట్టేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది వేగిన తర్వాత. 2 కిలోల షుగర్ తీసుకున్నాం కదా, అలాగే 3.5 లీటర్ల పాలు అయితే మాకు పట్టాయి. ఇప్పుడు ఆ 2 కిలోల షుగర్ని మంచిగా మిక్సీ పట్టేసి పొడిలాగా ఈ పిండిలో రవ్వలో కలిపేసుకోవాలి. మీరు షుగర్ తక్కువగా తినే పనైతే ఒక గుప్పెడు తగ్గించుకోండి చాలు. రవ్వ, జీడిపప్పు, ఎలాచీ పౌడర్, షుగర్ మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. తర్వాత మనం కాగబెట్టుకున్న పాలు ఉంటాయి కదా, కొంచెం కొంచెం పోసుకుంటూ లడ్డూలు రెడీ చేసుకోవాలి. 2 చేతులతో మంచిగా ముద్దలా చేసుకుంటే లడ్డు చక్కగా. ఫస్ట్ లడ్డు వచ్చేసి ఎన్టీఆర్ గారికి పెట్టాము. ఎన్టీఆర్ గారు అయితే అంటేనే సూపర్ అని చెప్పారు. థ్యాంక్ యూ అండి. రెండో లడ్డు కూడా ఎన్టీఆర్ గారికే పెట్టాము, బాగుందన్నారని. రెండోది ఇచ్చాక కూడా కదలట్లేదు, ఎందుకు అర్థం కావట్లా. కొన్ని జీడిపప్పుల్ని పైన అలాగే పేస్ట్ చేసుకుంటే మంచిగా మనం చేసుకునేటప్పుడు ఒక్కొక్క లడ్డుకి పైన ఒక జీడిపప్పు, ఒక కిస్మిస్ పెట్టుకుంటే మంచిగా స్టైల్గా ఉంటుంది. చూడటానికి కూడా బాగుంటుంది, తినాలనిపిస్తుంది. నాకైతే రవ్వ లడ్డులు చిన్నప్పుడు చాలా ఇష్టం. అవి కూడా చేసిన వెంటనే ఇష్టం, మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే అంటే అస్సలు ఇష్టం ఉండవు. మీకు మా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి. బాయ్.